మీరు మీరు ఏం అంటే మీ లైఫ్‌లో మీరేం గావాలని మీరు కోరుకుంటున్నారు? నా లైఫ్‌లో ఏం కావాలనేది కాదు సార్. నేను ప్రతిసారి అంటే నేను దేవుడిని కొంచెం నమ్ముతాను. హ్మ్. దేవుడిని నమ్మనోళ్ళు ఎవరు ఉండరు సార్. ఖచ్చితంగా ఆ దేవుని దగ్గరికి నేను వేములవాడ రాజన్న నమ్ముతాను. హ్మ్. ఎప్పుడు సోమవారం పూజ చేసుకునేటప్పుడు నేను ఒక్కటే మొక్కుకుంటాను సార్. హ్మ్. ఏంటంటే చెప్పనా? హ్మ్. చెప్పండి. నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నాను సార్. 12 హ్మ్. సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాను. నాకు 12 తెలి ఏళ్ళకే. హ్మ్. నాకు తెలియని వయసులో మా అమ్మ హ్మ్. ఆహ్, పెళ్లి చేసింది. ఆ తర్వాత చిన్న వయసులోనే ముగ్గురు పిల్లలు. హ్మ్. ఆ తర్వాత మా సారు గూడా మా పక్కన లేకపోవడం, నేను హ్మ్. ఇట్లా బయటికి రాక కొన్ని కొన్ని సంవత్సరాలు బయటికి రాకపోవడం కారణం ఇదే. పాటంటే నాకు ప్రాణం. హ్మ్. కానీ నాకప్పటి నుంచి నాకు ఒకటే సార్. మనలాంటోళ్ళం ఎవరమైనా వెనక పడిపోవద్దు సార్. అవును. ఎప్పుడైనా ముందుకు నిలబడాలి. అవును. సమాజం కోసం మాట్లాడే వాళ్ళు ఎప్పుడు వెనకాల ఉండొద్దని నేను అనుకుంటాను సార్. ప్లస్ ఇంకోటేంటంటే, నాకు గొప్ప గొప్ప అవకాశాలొచ్చి నేనేదో పెద్ద హ్మ్. కోటీశ్వరాలని అదే. కావాలని హ్మ్. నేనెప్పుడు కోరుకోలేదు సార్. హ్మ్. అట్లా కోరుకునేదాన్నయితే ఆటోమేటిక్‌గా అసలు ఎప్పుడో నేను హ్మ్. ఇది హ్మ్. కావాలి, ఇంకా పెద్దగా ఎదిగిపోవాలి. కానీ నేనెప్పుడు అది ఎంచుకోలేదు. ఏంటంటే నా సొంత పాటతోనే నేను పైకి రావాలి. హ్మ్. ఎవరో రికమెండేషన్ అలాంటివి హ్మ్. పోయి నేను పాటలు పాడితే, ఆ రికమెండేషన్ ఉన్నంత వరకే ఆ సాంగ్ ఉంటుంది సార్. ఆ అవును. తర్వాత అది కింద పడిపోతది. అంతే గదా! ఇంత పైకి తీసుకుపోయినోళ్ళు కింద ఎత్తేస్తారు సార్. అవును. అప్పుడు మళ్ళీ నేను నేల మీదనే ఉండాలి. హ్మ్. నా పాట ఒక్కొక్కటి మెట్టెక్కుకుంటూ పోయి నేను నాలాగా నేను స్థిరపడిపోవాలి. హ్మ్. నేను నలుగురికి సమాజానికి నలుగురికి నేను హెల్ప్ చేయాలి. నలుగురికి నేను సాయం చేయాలి అనేదే నా కోరిక. సో, ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ పాడిన పాటలేమన్నున్నాయా? ఏదన్నా ఒక వేదిక మీద? ప్రభుత్వాలనైతే ఇప్పటివరకు ప్రశ్నించలేదు. కానీ ఇదే ఓకే. మొదటిసారి. ఆ! మొదటిసారి గూడా నేను ఎవరిని అంతేలేండి. మీరు మీ మీ ఆ పెయిన్‌ని మీరు అవును సార్. సమాజం పడుతున్న బాధని మీరు జూయించారు. అదే సార్. హ్మ్. అవును. అదే పెయిన్ నేను చూయించాను గానీ, నా కామెంట్‌లో కొంతమంది వ్యక్తులు పెడుతున్నారు సార్. హ్మ్. ఏమని పెడుతున్నారు? ఒక అన్న, "అక్క నువ్వు ఎంత తీసుకున్నావు డబ్బులు? ఏ అంటున్నారు. పార్టీ నుంచి" అన్నట్టు నాకెంతో ఇచ్చారట. హ్మ్. "ఏ భలే నటిస్తున్నావక్క" అంటున్నారు. చిల్లరగాళ్ళు. అన్నా హ్మ్. అర్థం చేసుకోవాలి. అందరూ అర్థం చేసుకోవాలి. ఏందో తెలుసా? మేము వేరేటోళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేటోళ్ళమైతే గిక్కడెందుకుంటాం? అంతే గదా! అవునా కదా! అంతే గదా! అది తప్పు. పెట్టినా గాని నేనేం బాధపడను. ఎందుకు బాధపడనంటే చెప్పనా? చిల్లరగాళ్ళు ఎంతో మందుంటారు. ఏదో పెడతారు. పేదోడి బాధ తెలిసిన వాళ్ళకి మాత్రమే అలాంటి అవును. మాటలు రావు అని నేననుకుంటా. వాళ్ళ ఇల్లు కూలిపోతే అప్పుడు తెలుస్తది. తెలుస్తది. ఆ బాధ. ఇంకొకన్నా ఒక ఆమె ఇంకొకన్నా ఒకటి పెడతాడు. కాదమ్మా నువ్వు పాడింది ఓకే. నువ్వు బాధపడేది నీకు పెయిన్ ఉన్నది ఓకే. కాదనట్లేను. కానీ అది గవర్నమెంట్ భూమి గదా! అంటుండు. హ్మ్. గవర్నమెంట్ అంటే ఎవరు సార్ అసలు? అదే గదా! ప్రజలే గదా! అవునా కదా! అవును. గవర్నమెంటే మనమైనప్పుడు, హ్మ్. అదే పేద ప్రజలకు 100 గజాల అదే గవర్నమెంట్ సొమ్ము మన గవర్నమెంట్ తెచ్చుకున్న మనమే తినకూడదా సార్? అంటే మీరు గవర్నమెంట్‌లో ఉండి 100 రకాలుగా 100,00,00,000 సంపాదించుకోవచ్చు. ఎన్ని సంపాదించుకున్నా పర్లేదు. కానీ ఒక పేదోడు 100 గజాల భూమి గవర్నమెంట్‌ది దాంట్లో అది ఉండకూడదా సార్? గవర్నమెంట్ భూమి గూడా గాదు. హ్మ్. ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి వినోబా భావే గారు సేకరించిన ఆయన పేరుతో ఉన్న భూమి అది. అవును గదా అది సార్! ప్రభుత్వానికి గూడా అధికారం లేదు. హ్మ్. కానీ హ్మ్. ఒక్కొక్కళ్ళు పెడుతున్నారు సార్. అది గవర్నమెంట్‌ది గదా! అక్కడేసుకొని ఆళ్ళు కూలగొట్టగానే ఎందుకు హ్మ్. ఇదవుతున్నారు అనంటే, మనకు మనమే సపోర్ట్ చేసుకోవట్లే ప్రజలము. హ్మ్. మన రాష్ట్రంలో. అవును. ఇక ప్రభుత్వాలు మనకేం సపోర్ట్ చేస్తాయి ఇప్పుడు సార్? ఎలక్షన్స్ అప్పుడు ఓటుకి అమ్ముడుపోతున్నారు గదా! ప్రజలు. అవును. డబ్బులు తీసుకొని అవును ఓట్లే సార్. దాని మీద గూడా ఏమన్నా పాటలు పాడిన ప్రభుత్వానికి సందర్భాలున్నాయా? నేను కూడా రీసెంట్‌గా హ్మ్. ఆహ్, హ్మ్, అది ఏంటి సార్ సర్పంచ్ ఎలక్షన్‌లో హ్మ్. ఇండిపెండెంట్‌గా నేను నామినేషన్ ఏశాను సార్. అవునా? నా హ్మ్. పక్కన ఎవ్వరు లేరు సార్. నేను నా కొడుకే. హ్మ్. నేను నా కొడుకే మీ ఊర్లో? మా ఊర్లో. ఏ విలేజ్ అన్నారు? సుబ్లేడ్ గ్రామం సార్. సుబ్లేడ్. ఆ! హ్మ్. తిరుమలాయపాలెం మండలం. ఆ! నామినేషన్ ఏసారు. నామినేషన్ ఏశాను సార్. హ్మ్. కానీ అనివార్య కారణాల వల్ల నేను తీసుకోవడం జరిగింది. హ్మ్. అక్కడికి కూడా నన్ను పిలిచి కొంతమంది పేర్లు చెప్పకూడదు. హ్మ్. నన్ను అడిగారు. ఏమని? విత్‌డ్రా చేసుకుంటే మీకేం కావాలి? ఏంటి? హ్మ్. ఒక్కటే నేను చెప్పిన. అది విలేజే సార్. విలేజ్‌లో ఉన్నప్పుడు ఏమైద్దంటే నేను ఒంటరి. అవును. నేను ఒంటరి దాన్ని. ఒక విషయం ఏంటో సార్, నా ఒక్క కొడుకుని తీసుకుపోయి ఎవరు నాకు సంతకం పెట్టమన్నా పెట్టలేదు సార్. నామినేషన్ ఆ! ఏసేటప్పుడు ఒక షూరిటీ సంతకం ఉంటదట. హ్మ్. సంతకం పెట్టమన్నా గాని తప్పుకున్నారు సార్. హ్మ్. నేను నా కొడుకుని తీసుకొని పోయి ఎట్లనైనా నేనెయ్యాలి. హ్మ్. నేనేదో సమాజానికి ఏదో చేయాలి. ఆ ఊరికి ఏదో చేయాలి. హ్మ్. సుబ్లేడు గ్రామం అంటే సార్ సోయాబులా ఖాన్ పుట్టిన ఊరు సార్ అది. షోయబుల్లా ఖాన్ పుట్టిన ఊరు? సోయాబులా ఖాన్ పుట్టిన ఊర్లో నేను పుట్టాను సార్. హ్మ్. ఆ మహానుభావుడు ఎంత అంటే నేను చాలా చిన్నదాన్నే. చాలా గొప్ప ఈ అవును జర్నలిస్ట్ గదా! సార్. ఆయన. ఆ! చాలా పెద్ద హ్మ్. జర్నలిస్టు. అలాంటి ఆ దేవుడు పుట్టిన ఊర్లో నేను పుట్టాను. హ్మ్. అందుకని నేను ఆ ఊరికేదో చేయాలని నా కోరిక సార్. నాకు ఆ హ్మ్. ఊరంటే నా ఊరంటే నాకంత ఇష్టం. సో, నామినేషన్ ఏసిన తర్వాత ఏమైంది? నామినేషన్ పోయి అది నా కొడుకుని తీసుకొని పోయి ఏసాను సార్. తర్వాత హ్మ్. కొంచెము అది ఊరు రిజెక్ట్ అయిందా? ఊరు ఊరు హ్మ్. కాబట్టిగా రిజెక్ట్ కాదు. హ్మ్. ఇగ
అది నేను తీసుకున్నాను కొన్ని వేరే కారణాలు. వేరే కారణాల వల్ల ఇక తప్పలేదు. మీరు ఎందుకు అనిపించింది మీకు ఎందుకు పోటీ చేయాలి అని చెయ్యాలి అంత అంత ఇదిగా ఎందుకు ఎందుకు అనిపించింది అంటే సార్, ఎప్పుడు పోయి దొరల చేతులనే పాలన పెట్టడం జరుగుతుంది సార్. వాళ్ళ కాడికి పోయి మనం గులాంగిరి కొట్టడం అవుతుంది. అదే తెలుసా సార్? గులాంగిరి వాళ్ళు అప్పటి వరకే వచ్చి మనల్ని బతిమలాడతారు సార్. ఆ తర్వాత ఆ గడి ముందుకు పోతే ఎవరు కూడా లెక్క చేసే వాళ్ళు లేరు సార్. నేను చాలా చూసుకుంటూ వస్తున్నా, చూసినా కూడా నేను చాలా చూసిన. అందుకని నాకెందుకో సార్ ఇండిపెండెంట్ గా వచ్చింది జనరల్ అనేసరికి నేను కూడా వేస్తా, నా ఊరికి నేను ఏదో చేస్తా. నాకు వచ్చిన సార్లు ఎవరికో ఓటేసి నా పవిత్రమైన ఓటుని ఎవరికో వేయాలని నేను అనుకోలేదు సార్. నా కొడుకుది, నా అమ్మది, నాదైనా నేను వేసుకుందాం అనుకున్నాను. అన్న పోరాటం చేశాను. కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నారు తర్వాత దాని పేరు ఏంటి సార్, ఎంపీటీసీ. నీకు ఎంపీటీసీకి ఓకే చేస్తామమ్మా అన్నారు. వాళ్ళు చేయకపోని సార్ ఒక్కటే చెప్పాను, నీకేం కావాలి, నేను కష్టం చేసుకొని స్టేజ్ మీద కష్టపడి పాట పాడి 10 రూపాయలు వస్తే వాటితోటి నేను వాటితోని కడుపు నిండా అన్నం తింటే నాకు తృప్తి ఉంటుంది సార్. ఎవరిది ఆశించనని చెప్పిన అంతే. అది వితడే చేసుకుని వచ్చింది సార్. చాలా బాధపడ్డా ఆ రోజు కూడా, నేను చాలా అంటే చాలా బాధపడ్డాను సార్. కానీ నా పక్కన ఇప్పుడు నేనున్నాను సార్. ఒక ఆడపిల్ల ధైర్యంగా ఇండిపెండెంట్ గా ముందుకు వచ్చిందంటే మన ఊరే మనకు తోడు లేదన్నప్పుడు ఏం చేయగలుగుతాం సార్. అయినా కానీ మళ్ళీ రావాలి సార్ ఆ ఛాన్స్. ఈసారి ఎవరికి ఇవ్వను, పోటీ చేస్తారు 100%. గద్దర్ పాటలు ఏమైనా పాడేవాళ్ళ మీరు? గద్దర్ పాటలు ఏమైనా పాడతారా? గద్దరన్న పాటలు కూడా పాడతాను సార్. పాడారా? స్టేజ్ మీద పాడారా? స్టేజ్ మీద ఎప్పుడు నేను పాడలేదు. అన్నంటే కొంచెం ఇన్స్పిరేషన్. ఎన్నో సార్లు మధుప్రియ అంటే నాకంటే చిన్నదే పాప, ఆ అమ్మాయి ఆడపిల్లనమ్మ అనే సాంగ్ పాడినప్పుడు నేను అప్పటికి నాకు పిల్లలు సార్, నేను కూడా చిన్నదాన్ని, 12 నెలలకు పెళ్ళి అంటే. కానీ వీళ్ళని చూసి రేలలో ప్రోగ్రామ్ చేసిన వాళ్ళని వీళ్ళందరిని చూసి ఏడ్చుకునేదాన్ని సార్. నేను ఎప్పుడు అక్కడికి వెళ్తాను, నాకు ఎవరు సపోర్ట్ లేదు. అవకాశం రాలే ఇంతవరకు? ఎక్కడో వేరే నేషనల్ ఛానల్లో వచ్చింది కానీ తెలుగులో ఎవరు ఇవ్వలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా ఇంట్లో నా హస్బెండ్ సపోర్ట్ లేదు. ఒంటరిగా మీ లైఫ్ నడుస్తుంది. నేను బయటికి వెళ్ళిపోతే పోరాటం నేను బయటికి వెళ్ళిపోతే నా పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళని చదివిపించుకోవాలి. మరి నేను బయటికి వెళ్ళిపోతే పిల్లలకి ఎవరున్నారు? ఎవరు లేరు. ప్లస్ పిల్లల్ని ఏదో నేను చూసుకుంటూ అయినా వెళ్ళగలుగుతా, కానీ సమాజానికి భయపడాలి. భర్త లేకుండా చూడమ్మా ఎన్ని మాటలు సార్. అట్లా అన్న మాటలు కూడా నేను చాలా పడ్డాను. మా అమ్మగారు కూడా చాలా విని అవసరమా మనకి అనుకుంటే అనుకున్నాగా నేను వినలేదు సార్. తర్వాత ఈ కష్టం నుంచి మీ చెమట నుంచి వచ్చిన పాట ఏదన్నా ఉందా? అంటే రెగ్యులర్ గా మీ ఆ బాధ పడలేక పాడుకునే పాట ఏమైనా? పాడేదాన్ని సార్. నేను సొంతంగా మా ఆయన గారు ఇట్లా వెళ్ళిపోయిన తర్వాతకి ఒక చిన్న సాంగ్ ని నేను అది పాడుకొని ఏడ్చుకునేదాన్ని సార్. సుటుపట్టు సూరంచు నడుమా పాలంచా కిందికెళ్ళాదన్నా, పాలంచా కిందికెళ్ళి పోయేవారెవరు, బ్రహ్మదేవుని బిడ్డ పోవుతున్నది, రావమ్మ లచ్చువమ్మ ఆకు దొరికింది అంటే అంటండి సార్. ఆకు చింపేస్తుందండి దేవుడు, రామ్మ నీకు ఆకు ఆల్రెడీ చినిగిపోయింది అంటండు. అట్లా పెట్టుకున్నాను సార్. నాకు ఆలు చప్పుడు నేను ఏడ్చుకునేదాన్ని సార్. రావమ్మ లచ్చువమ్మ ఆకు దొరికింది, ఆకు దొరికితే నాకు ఆత్మీయులెవ్వారు, దయగల్ల తల్లి తండ్రి దాపునుంటేనే, అర్లుగల్లత్త మావా ఆదుకోరాయే, చేసుకున్న భరతాయదన్నా
చేసుకున్న భర్త సేయోటాడాయా రాని మీ మీ జీవితం ఆ పాటలో ఇంకా ఉంది. చాలా ఉన్నాయి సార్ చరణాలు ఆ, అని పాడుకునేదాన్ని సార్. నేను ఎన్నోసార్లు ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఆ తర్వాత నేను ఎప్పుడైతే బయటకు వచ్చినా సార్ నా టాలెంట్ తోటి రావాలి, అందుకే కొంచెం వెనకబడుతున్నాను సార్. మీరు ముందు నిలబడాలి, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది మీకు. ఈ తప్పకుండా ఫోక్ ఇవన్నీ కాదు, మీరు సమాజాన్ని తట్టి లేపే పాటలు మీ నోటి నుంచి రావాలని మేము కోరుకుంటున్నాం. సో మరో బెల్లి లలితక్క కావాలి మీరు. అవును సార్. సో ఆ స్థాయిలో మీకు ఆ స్కోప్ ఉన్నది. సో దాన్ని ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు ఈ సమాజంలో జరిగే ఆడపిల్ల ఎలా ఉండాలని దాని మీద ఒక చిన్న పల్లవి సార్. ఆడపిల్ల ఏ విధంగా ఉండాలని దాని మీద అవకాశం తీసుకుంటారో మన మహిళలంతా అంబరానికి అంటుకుంటారో, శివకాశి సీమట పోలే శివంగులై తమ సత్తా చాటుతుంటారో. అవకాశం తీసుకుంటారో మన మహిళలంతా అంబరానికి అంటుకుంటారో, శివకాశి సీమట పోలే శివంగులై తమ సత్తా చాటుతుంటారో. అలనాడు సిరిమావో మధ్యన ఇందిరమ్మ, తరువాత జయలలిత, ఈనాడు మాయావతి, రాజకీయ రంగంలో ధీటుగా రాణించలేదా అవకాశం, వలవలే అవకాశం. అవకాశం తీసుకుంటారో మన మహిళలంతా అంబరానికి అంటుకుంటారో. అవునా కదా సార్? అంతే కదా. ఇంతమంది మహిళలు మనకు స్ఫూర్తిగా ఉన్నప్పుడు ఇంకా మనం అక్కడనే నిలబడిపోతాను సార్ కొంతమంది లేడీస్. అట్లా మహిళల్లో ఒక ముల్లామెలాగా ఎదనపుడి, తస్లీమా నస్రీను అరుంధతి రాయి మొదలు, రచనాది రంగంలో మగవారిని మించలేదా అవకాశం, వలవల అవకాశం. అవకాశం తీసుకుంటారో మన మహిళలంతా అంబరానికి అంటుకుంటారో, శివకాశి సీమట పోలే శివంగులై తమ సత్తా చాటుతుంటారు. శివంగుల్లాగా ఉండాలి సార్ లేడీస్. అవును. అప్పుడే మనం ఈ అరాచకాలన్నింటిని ఎదుర్కోగలుగుతాం. వాటర్ తీసుకోండి. పట్టుదల తీసుకోవాలి. వాటర్ తీసుకోండి. వాటర్ తాగండి.